तेलंगाना कानून साज काउंसिल के चेयरमैन गुत्ता सुखेंद्र रेड्डी ने कहा है कि मरकज की बीजेपी हुकूमत सीबीआई, ईडी, आईटी को अपनी जेब के इदारों में तब्दील करते हुए अपोजिशन जमातों को परेशान करने की कोशिश कर रही है। इसके अलावा गवर्नर के निज़ाम को कमजोर करते हुए उनसे गैर बीजेपी रियासतों में बरसरे इख्तिदार हुकूमतों को परेशान किया जा रहा है। मीडिया से बात करते हुए सुखेंद्र रेड्डी ने कहा कि मरकजी हुकूमत को गैर दस्तूरी तरीकों को छोड़कर जमहूरी अंदाज में बीजेपी और गैर बीजेपी रियासतों के साथ मसावी सलूक करने की जरूरत है, लेकिन मरकजी हुकूमत अपोजिशन की इख्तिदार वाली रियासतों को ही परेशान करने में मसरूफ है। उन्होंने कहा कि मरकज के खिलाफ आवाज उठाने वालों को सीबीआई और ईडी के जरिए तहकीकात करवाना और उन्हें जेल रवाना करना मुल्क में मामूल बन गया है। ఇప్పుడు మళ్ళా ఒక 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమ ప్రక్రియ జరుగుతూ ఉంది. అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆర్టీసీ కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించి వాళ్ళంతా ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, దానికి చాలా వరకు రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి, వాళ్ళే నిర్వహిస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి విపక్షాల వలలో పడకుండా మన కార్యక్రమాన్ని, మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకునేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రయాణం చేస్తూ ఉన్నదో ఆ వైపు మీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈ దేశంలో మన రాష్ట్రం 9 సంవత్సరాల్లో ఏ ఇండెక్స్ చూసినా మొదటి స్థానంలో, అవినీతిలో కూడా మనం చాలా తక్కువ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా తలసరి ఆదాయాలు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. వ్యవసాయ రంగంలో దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఇట్లా మీరు తీసుకుంటూ పోతే ఏ ఇండెక్స్ తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా మనం అగ్రభాగాన్ని ఉన్నాం. పవర్ యూటిలైజేషన్లో కావచ్చు, దేంట్లో తీసుకున్నా నెంబర్ 1 స్థానంలో మన రాష్ట్రం 9 సంవత్సరాల్లో కేసీఆర్